వెల్కమ్ బ్యాక్ టు అమ్మ అమ్మడు వ్లాగ్స్. మరి ఈ రోజు ఎపిసోడ్ హోమ్ టూర్. మొన్నే కదా హోమ్ టూర్ అయింది, మళ్ళీ హోమ్ టూర్ అనుకుంటున్నారా? అది ఫస్ట్ ఫ్లోర్, ఇప్పుడు బేస్మెంట్. సో ఈ మధ్య మేము బేస్మెంట్ ఫినిష్ చేసాము. సో వేడి వేడి హాట్ బేస్మెంట్ ఇస్ రెడీ ఫర్ యూ. నాకు అర్థం కాలేదు. కమ్ ఆన్, లెట్స్ గో అండ్ సీ. సో పదండి, మా బేస్మెంట్ టూర్ మీకోసం. సో ఇలా మనం ఎంటర్ అవ్వగానే ఇక్కడ ఒక స్పాట్ ఉంటుంది. సో ఇక్కడ నేను సింహం పెట్టాను. ఇది ఎందుకంటే మా పిల్లలకి చిన్నప్పటి నుంచి లయన్ ద కింగ్ చాలా ఇష్టం, అందుకే ఇది పెట్టాను అని అనుకుంటారేమో. కానే కాదు, వేఫేర్లో చాలా చీప్గా వచ్చింది, అందుకని ఇది చూడటానికి కూడా బాగుందని కొన్నాను. సో ఇక్కడ ఇది ఆల్రెడీ నా దగ్గర ఉన్నవి స్టాచ్యూస్, ఈ రెండు పెట్టేసి ఈ కార్నర్ని, ఈ స్పేస్ని నేను ఇట్లా ఫిల్ చేసేసాను. యాక్చువల్లీ చాలామంది ఇక్కడ దేవుడు పెట్టచ్చు కదా అన్నారు, బట్ దీని వెనకాలనే బాత్రూమ్ ఉంది. సో నాకు ఇక్కడ ఏం దేవుడు పెట్టడానికి మనసు ఒప్పలేదు. సో పదండి. సో వన్స్ ఇట్లా ఎంటర్ అవ్వగానే లోపలికి వెళ్ళగానే ఇది ఒక సిట్టింగ్ ఏరియా. నేను బేస్మెంట్ వచ్చి ఎక్కువ మనం దేనికి వాడతాం, ఎక్కువ పార్టీస్, గెట్ టుగెదర్స్కే వాడతాము. సో నేను అందుకని చాలా వరకు మీరు చూసారంటే ఇది ఓపెన్ స్పేస్గానే వదిలేసాను. బెడ్రూమ్ చేయలేదు, కాకపోతే ఒక రూమ్ పెట్టాను. బికాజ్ ఇండియన్ ఇంట్లో చాలా ముఖ్యంగా కావాల్సింది స్టోరేజ్ స్పేస్. మనకి ఎంత స్టోరేజ్ ఉన్నా సరిపోదు, బికాజ్ మనం ఏది పడేయము, అన్నీ అలా ఉంచుకున్నాం కాబట్టి స్టోరేజ్. అండ్ దిస్ ఈజ్ అ స్మాల్ జిమ్ ఏరియా. నాకు పెద్ద జిమ్ అవసరం లేదు, ఎందుకంటే ఎలాగో చెయ్యను. సో ఇది ఒక చిన్న జిమ్ ఏరియా అండ్ దిస్ ఈజ్ మై సిట్టింగ్ ఏరియా. సో ఇక్కడ నేను ఫర్నిచర్స్ వేసేదానికన్నా బిల్డర్తోనే ఇలా కూర్చొనే తట్టు చేపించేసాను. సో ఇట్స్ బిల్ట్ ఇన్. సో మంచిగా ఈ పరుపులు నేను ఇండియా నుంచి మ్యాట్రెస్ కవర్స్ తీసుకొచ్చేసి, యాజ్ ఐ సెడ్ గోల్డ్ టచ్, ప్రతి దిక్క ఈ గోల్డ్ టచ్ ఉంటుంది. ఈ బేస్మెంట్ ఇస్ ఆల్ లాట్ ఆఫ్ గోల్డ్ ఉంటుంది. సో ఈ మ్యాట్రెస్ కవర్ తీసేసుకున్నాను. అండ్ దిస్ ఇస్ వన్ మిర్రర్. నాకు మా ఇంట్లోనే నచ్చింది ఏంటంటే ఈ మిర్రర్, ఎందుకంటే నన్ను చాలా సన్నగా చూపిస్తుంది ఈ మిర్రర్. బంగారు తల్లి, మంచి మిర్రర్. సో ఇది ఆల్రెడీ ఐ హ్యాడ్ దిస్, ఇది నాది పాత ఫర్నిచరే. సో ఐ రీయూజ్డ్ ఇట్, కొంచెం రీసైకిల్ చేశాను ఫర్నిచర్స్ అన్ని. సో దిస్ ఇస్ మై సిట్టింగ్ ఏరియా. సో ఫ్రెండ్స్ అందరు వచ్చినప్పుడు వి ఆల్ సిట్ ఇన్స్టెడ్ ఆఫ్ పుట్టింగ్ చైర్స్, సోఫాస్ కన్నా ఐ లైక్ దిస్ ఐడియా. అండ్ దెన్ ఇది ఒక హుక్కా పెట్టాను, కానీ గ్లాస్ పగిలిపోయింది. సో దిస్ ఈజ్ అ రూమ్. ఇది బెడ్రూమ్ కాదు, ఇట్స్ జస్ట్ వన్ రూమ్. సో ఇది బార్న్యార్డ్ స్టైల్లో ఐ యూస్ దిస్ డోర్ హియర్. సో ఈ రూమ్ యాక్చువల్లీ ఇంకా ఏం ఫిల్ చేయలేదు. సో బట్ ఈ రూమ్లో నాకు నచ్చింది ఈ ఫ్యాన్ కమ్ లైట్. సో చాలా బాగుంటుంది ఈ రూమ్లో. దెన్ ఐ హ్యావ్ అ స్మాల్ స్టోరేజ్ ఏరియా. సో దిస్ రూమ్ ఇంకా నేనేం చేయలేదు, బట్ ఐఎమ్ ట్రైంగ్ టు లుక్ ఫర్ సంథింగ్ విచ్ ఐ విల్ డూ ఇట్ సూన్. సో మనం ఈ రూమ్ నుంచి రాగానే ఇది బాత్రూమ్ ఉంటుంది. సో వీ వెంట్ విత్ గ్రే కలర్ పెయింట్ బికాజ్ వీ ఫెల్ట్ గ్రే గోల్డ్ దే గో వెల్. సో ఇది బాత్రూమ్ అనమాట. సో ఈ షవర్ చాలా వన్ ఆఫ్ మై ఫేవరెట్ షవర్, కాకపోతే నేను ఇంకా వాడలేదు ఇది. అదే మ్యాజిక్. సో ఆల్ గోల్డ్ యాక్సెంట్సే కొన్నాను. దీనికి కూడా మొత్తము లైటింగ్ చాలా చాలా బాగుంటుంది. ఓకే, వెరీ నైస్. వెరీ నైస్ అని నేనే చెప్తున్నా, మీరు చూసి మీరు చెప్పాలి, కమెంట్లో చెప్పండి. ఓకే. అండ్ సో ఐ పుట్ సమ్ ఫర్నిచర్ హియర్. సో ఇది అగైన్ ఇది మా దగ్గర ఆల్రెడీ ఉండింది, ఐఎమ్ రీసైక్లింగ్ ఇట్. ఇది మా మాస్టర్ బెడ్రూమ్లో ఉండింది. సో ఇది తీసుకొచ్చి ఇక్కడ వేసాను. అండ్ యాజ్ ఐ సెడ్ మీరు చూస్తే ఇది మొత్తం ఓపెన్ స్పేస్ ఉంటుంది. సో పార్టీస్కి వాడుకోవచ్చు అని ఇది పెట్టేశాను. సో ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఈ బేస్మెంట్లో చూసారంటే, దిస్ అండ్ దిస్ ఇస్ దే గో టుగెదర్. సో ఐఎమ్ లుకింగ్ ఫర్ అ గుడ్ స్పాట్ ఫర్ ఇట్. సో మేబీ ఐ థింక్ ఇక్కడ మూవ్ చేస్తాను అనుకుంటున్నాను. దిస్ ఏరియా, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ఈ బేస్మెంట్ మొత్తం యాక్చువల్లీ మా హస్బెండ్ ఐడియా, ప్రిటీ మచ్ హీ డిడ్ దిస్, బట్ ఇది ఒక్కటే నా ఐడియా. సో మనం యూజువలీ పార్టీస్లో టేబుల్స్లో తెచ్చి, టేబుల్స్ ఈ కాస్కో టేబుల్స్ తెచ్చి దాని మీద ఫుడ్ అట్లా పెడతాం, మళ్ళీ టేబుల్స్ పెట్టి లోపల పెట్టాలి. ఇవన్నిటికన్నా ఐ వాంటెడ్ సంథింగ్ లైక్ దిస్ పర్మనెంట్గా. సో ఐ కెన్ పుట్ ఆల్ ద ఫుడ్ హియర్ పార్టీస్కి. అండ్ దెన్ దీస్ హ్యాస్ నైస్ లాట్ ఆఫ్ షెల్ఫ్స్ అనమాట. సో ఈ షెల్ఫ్లో మనకి పార్టీకి కావాల్సిన ప్లేట్స్ అండ్ ఆల్ ద స్టఫ్ పెట్టచ్చు. ఇది నేను బిల్డర్ని అడిగి ఇది పర్మనెంట్గా చేద్దాం అనుకున్నప్పుడు దే సెడ్ $20,000. ఐ వాజ్ లైక్ అంత లేదు, బడ్జెట్ ఆల్రెడీ ఎగిరిపోయింది. సో ఇది యాక్చువల్లీ నేను వేఫేరో టార్గెట్లోనూ కొన్నాను. సో దీస్ వేర్ లైక్ వాట్, ఒక్కొక్క వాజ్ లైక్ 800 or 600. సో నాకు ఇది మొత్తం సెటప్కే ఇట్ జస్ట్ కాస్టెడ్ ఓన్లీ $2,500 or $3,000. బట్ నా ఫ్రెండ్స్ అందరికీ ఇది నచ్చింది ఈ ఐడియా.
సో ఎవరైనా ఇది వాడాలా అనుకుంటే పేటెంట్ రైట్స్ నా దగ్గర ఉన్నాయి, తీసుకొని మీరు వాడుకోవచ్చు. సో ఈ సర్వింగ్ డిషెస్ ఇవన్నీ నేను ఇక్కడే పెట్టేస్తాను. సో మళ్ళీ లోపల పెట్టి తీయటానికి అవసరం ఉండదు. సో ఐ హ్యావ్ ఆల్ దిస్ వన్ హియర్. ఐ హ్యావ్ అ క్యూట్ లిటిల్ డెసర్ట్ ప్లేస్ హియర్. ఐ జస్ట్ వాంట్ షో దిస్ బికాస్ చెప్పాను కదా ఇండియా, నేనంటే ఇండియా. సో గుర్తుందా హాల్స్ చూడండి, ఈ హాల్స్. అండ్ దిస్ ఇస్ ఇది కట్టా మిట్టా ఇమ్లీ ఉంటుంది, తర్వాత సోంపు ఉంటుంది. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్పాట్ ఇన్ దిస్ బేస్మెంట్. నాకు ఎప్పుడైనా అట్లా ఉన్నప్పుడు వచ్చి ఒక హాల్స్ అట్లా నోట్లో వేసేసుకుంటాను. సో అగైన్ దిస్ ఇస్ అన్ఫినిష్డ్ ఏరియా. యాజ్ ఐ సెడ్ స్టోరేజ్ చాలా కావాలి. సో ఇది అన్ఫినిష్డ్ ఏరియా. నా డెకరేషన్ స్టఫ్స్ అండ్ ఆల్ అదర్ స్టఫ్స్ గోస్ ఇన్ దిస్ ఏరియా. లైట్ వేస్తాను. సో ఇది మా ఇల్లు లాగా ఉంటుంది, అంటే చెత్తగా ఉంటుంది. సో ఇది అయిపోయింది. సో ఇంకొకటి, మా ఇంట్లో మా ఇంటికి వచ్చే గెస్ట్లు, ఎస్పెషల్లీ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్కి నచ్చిన ఒక స్పాట్ ఉంది, మీకు చూపించిన. టడా, హియర్ యు గో, కళ్ళు దుకాణం కాల్ ద బార్. సో యాక్చువల్లీ ఐ జస్ట్ వాంట్ టెల్ యూ, మా ఇంట్లో నేను తాగను, మా ఆయన తాగడు. మరి ఎందుకమ్మా ఇంత అని మీరు అడగొచ్చు. అదే క్వశ్చనే మా అత్త మామయ్య కూడా మా హస్బెండ్ అడిగారు. బట్ హీ లవ్స్ టు సర్వ్ డ్రింక్స్ అనమాట. సో ఫ్రెండ్స్ వస్తే మాత్రం హీ లవ్ టు డూ దట్. ఈజ్ వెరీ గుడ్ విత్ మిక్సింగ్ అని అంటారు వాళ్ళ ఫ్రెండ్స్. సో ఇది ఒక మినీ బార్, వీ హ్యావ్ ఇట్ హియర్. అండ్ ఈ బార్లో చూస్తే వీ హ్యావ్ ఫ్రిడ్జ్, వీ హ్యావ్ డిష్ వాషర్, మినీ ఫ్రిడ్జ్ ఉంటుంది, డిష్ వాషర్ ఉంటుంది, అండ్ ఐస్ క్యూబ్ మేకర్ ఉంటుంది. సో ఐ నో డ్రింక్స్కి ఐస్ క్యూబ్స్ ఇంపార్టెంట్, రైట్? అండ్ దిస్ ఇస్ ఆల్ హిస్ కలెక్షన్స్. ఇది ఒకటే కాదు, ఇంకా లోపల కూడా దాచిపెట్టుకొని ఉంటాడు. సో అండ్ నేను ఇక్కడ వాడే వస్తువు ఒకే ఒకటి, దట్ ఈస్ దిస్ స్నాక్స్, బనానా చిప్స్. దీనికోసం నేను లోపలికి వస్తాను. చిప్స్ తింటారా ఫ్రెండ్స్? అండ్ ఇది పాప్కార్న్ మిషన్, బట్ వీ హార్డ్లీ యూజ్డ్ ఇట్. అండ్ ఐ డోంట్ నో, ఇది ఇట్లా లోపల పెట్టుకున్నాడు బర్బన్ విస్కీ, మేబీ ఇట్ ఇస్ సంథింగ్ రేర్ అనుకుంటున్నాను. సో ఈ బార్ కౌంటర్లో ఈ బ్యారెల్ పెట్టారు, ఇది జస్ట్ ఇట్స్ అ షో పీస్. అండ్ పాప్కార్న్ మిషన్, మీరు అనుకోవచ్చు పాప్కార్న్ మిషన్ బార్లో ఏం చేస్తుందా అని. సో మనం పాప్కార్న్ ఎక్కడ వాడతాం? థియేటర్లో. సో మీకు అర్థమైపోయి ఉంటుంది, వాట్ ఐమ్ గోయింగ్ టు షో ఇస్ అవర్ హోమ్ థియేటర్. సో మీరు యూజువలీ హోమ్ థియేటర్స్ చూస్తే క్లోజ్డ్ చూస్తారు, కాకపోతే ఇది వచ్చి బార్లో కూర్చొని థియేటర్ స్క్రీన్ చూసేటట్టు ఉండాలని ఇలా డిజైన్ చేశారు. బట్ ఇది నాకు నా ఫేవరెట్. ఐ డోంట్ లైక్ దిస్, ఐ లైక్ ద క్లోజ్డ్ వన్. సో మనం థియేటర్కి వెళ్ళక ముందు మీకు ఒక స్పెషల్ రూమ్ చూపిస్తాను, రండి. లుక్ ఎట్ దిస్ హాలీవుడ్ రూమ్. సో ఏంటి హాలీవుడ్ రూమ్ అనుకుంటారా? ఇట్స్ స్పెషల్ రూమ్, రండి. అది పేరుకు హాలీవుడ్ కానీ కాకపోతే ట్రాలీవుడ్ రూము. సో మనకి ఇండియాకి వెళ్ళే సూట్ కేసులు మొత్తం ట్రాలీస్ అన్ని ఇక్కడ పడేస్తాను. ట్రాలీవుడ్ అని పెట్టుకోలేక హాలీవుడ్ అని పెట్టాను. సో హాలీవుడ్ రూమ్ చూసాం. సో ఇప్పుడు మనం చూడబోయేది స్పెక్స్తో అర్థమై ఉంటుంది థియేటర్ అని. కొంచెం ఎఫెక్ట్లు బాగుండాలని వాడాను, బట్ నా మొహం నేనే చూడలేకపోతున్నాను. వచ్చేయండి. సో దిస్ ఈజ్ అవర్ మినీ థియేటర్ రూమ్, వన్ ఆఫ్ అ ఫేవరెట్స్. మా నలుగురికి నచ్చిన స్పాట్ ఇది, బికాస్ మేము నలుగురం మా ఇంట్లో బాగా మూవీస్ చూస్తాము. వి వాచ్ తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ అన్నీ చూస్తాము మూవీస్. మేము నలుగురు, మా పిల్లలు కూడా కూర్చొని చూస్తారు. సో ఐ ఆల్వేస్ సే, మా పిల్లలకి తెలుగు, తమిళ్, హిందీ బాగా వచ్చు. వాళ్ళు ఏ తెలుగు స్కూల్కి వెళ్ళలేదు, తమిళ్ స్కూల్కి వెళ్ళలేదు, వాళ్ళు మూవీస్ చూసే వాళ్ళకి లాంగ్వేజ్ వచ్చింది. సో దే ఆల్ కెన్ సింగ్ ఇండియన్ సాంగ్స్ ఆల్సో. సో ఇది మా హోమ్ థియేటర్. సో ఏంటిది ఇక్కడ అమ్మడు యూట్యూబ్, మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి. మరి ఏంటి మాది ప్లే చేస్తున్నా అనుకుంటారా? ఏం చేయను, వ్యూస్ పెరగాలి, మీరు ఎవరు చూడట్లేదు, మాది మేమే చూసుకోవాలి. సో అందుకని ఒక స్ట్రిక్ట్ రూల్ పెట్టాను, ఈ థియేటర్లో నా యూట్యూబ్ ఛానల్ తప్ప ఏది చూడకూడదని. అప్పటి నుంచి ఎవరు రావటం మానేశారు. సో అందుకని ఆ రూల్ తీసేస్తున్నాను. సో దిస్ ఈజ్ అవర్ థియేటర్ రూమ్. థియేటర్ సీటింగ్ ఉంది ఇక్కడ. సో దిస్ ఇస్, వీ డిడ్ నాట్ కాంప్రమైజ్ ఆన్ దిస్ బికాస్ I felt like, నేను యూజువలీ ఐ డోంట్ లైక్ టు స్పెండ్ మనీ ఆన్ థింగ్స్ లైక్ దిస్, బట్ ఇది ఒక్కటే ఐ ఫెల్ట్ ఇట్స్ ఓకే బికాస్ మేము కూర్చొని ఎంజాయ్ చేసేది ఇక్కడే కాబట్టి మంచి క్వాలిటీ తీసుకున్నా. అండ్ దిస్ హ్యాస్ రిక్లైనర్ సీట్స్. సో ఇది వచ్చి ఇట్ హ్యాస్ లంబార్ సపోర్ట్ ఆల్సో, బికాస్ ఇది కూడా మనకి తగ్గట్టు రిక్లైన్ అవుతుంది. అండ్ దెన్ వీ హ్యావ్ దిస్ స్టడీ టేబుల్ అన్నారు మా పిల్లలు కావాలి, ఇక్కడ వాళ్ళు చదువుకుంటూ టీవీ చూస్తారంట. ఎంత మంచి పిల్లలు, అంత అమ్మ పోలికలే. సో ఈ రిక్లైనర్ చూపిస్తాను చూడండి. ఇట్ జస్ట్ రిక్లైన్స్ ఫుల్లీ, మన థియేటర్లో అయినట్టు మొత్తం ఫుల్గా రిక్లైన్ అయిపోతుంది.
సో దిస్ ఇస్ మై ఫేవరెట్ వన్. అండ్ యాజ్ ఐ సెడ్ హెడ్ విడిగా కావాలంటే హెడ్ రిక్లైన్ అవుతుంది, లంబార్ సపోర్ట్ రిక్లైన్ అవుతుంది. అండ్ దెన్ వీ హ్యావ్ దిస్ కప్ హోల్డర్స్ ఆల్సో. మంచిగా కాఫీ అట్లా పెట్టుకొని కప్ హోల్డర్స్ వీ కెన్ యూజ్ ఇట్. సో వీ హ్యావ్ రెడ్ అండ్ బ్లాక్ థీమ్ పెట్టాను. సో మీరు రూమ్ చూసినా కూడా రెడ్ పెయింట్ ఉంటుంది అండ్ గ్రే ఉంటుంది. అండ్ ఇంకొక స్పాట్ మీకు చూపించాలి, ఇంకొక ప్లేస్. సో ఇది చూడండి, ఇది వాల్ లాగా కనిపిస్తుంది, కాకపోతే వాల్ కాదు, ఇది యాక్చువల్లీ షెల్వ్స్ అనమాట. సో ఈ కన్సోల్, ఈ హోమ్ థియేటర్ కావాల్సిన కన్సోల్, ఈ సిస్టమ్, స్పీకర్స్ ఇవన్నీ దీని లోపలికి వెళ్ళిపోతుంది. సో ఇవన్నీ బయటికి కనిపించకుండా నీట్గా కవర్ చేయడానికి ఈ షెల్వ్స్, ఇన్బిల్ట్ షెల్వ్స్. కాకపోతే క్లోజ్ చేస్తే పెద్దగా కనిపించదు, చాలా మందికి ఇది షెల్వ్స్ అనేది తెలియదు. ఎప్పుడైనా మా పిల్లల దగ్గర నుంచి తప్పించుకోవాలంటే దీంట్లో వెళ్ళి దాక్కుంటాను, సో వాళ్ళు కూడా కనిపెట్టలేరు. సో ఇక్కడ ఇంకొకటి వీ హ్యావ్ దిస్, ఐ వాంట్ టు షో దిస్ ఆర్థ్రోజ్. సో దిస్ ఇస్ లాస్ట్ ఇయర్ క్రిస్మస్కి నేను గిఫ్ట్ ఇచ్చాను. దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ గిఫ్ట్. మా పిల్లలకి, మా హస్బెండ్కి నచ్చింది. సో ఇట్స్ లైక్ కస్టమ్ బ్లాంకెట్. సో మా హస్బెండ్ బ్లాంకెట్ ఇది, మీకు తెలిసి ఉంటుంది. దీంట్లో పేరు సీను అని ఉంది. అలానే దిస్ ఇస్ మైన్. సో యశోదాని షార్ట్గా యాష్ అంటారు. సో ఇది నా బ్లాంకెట్, అందరు ఫేవరెట్ కలర్తో నేను చేపించాను. సో అండ్ దిస్ ఇస్ దేవు, మా చిన్నమ్మాయిది బ్లాంకెట్. అండ్ దిస్ ఇస్ విక్కు. సో నలుగురికి 4 కస్టమ్ బ్లాంకెట్స్ ఉంటాయి. సో మంచి కోజీగా ఉంటుంది. యాజ్ ఐ సెడ్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్లేస్ ఇయర్ మా ఇంట్లో. సో మంచిగా కూర్చొని మూవీస్ చూస్తూ. అండ్ ఐ వాంట్ టు టెల్ యూ, ఈ థియేటర్ వచ్చినప్పుడు, ఇది మొత్తం ఇన్స్టాల్ అయిన తర్వాత నేను ఒక్కదాన్నే వచ్చి, నేను ఫస్ట్ టైం ఒక మూవీ చూడాలా అనుకున్నాను. సో నేను ఒక్కదాన్నే కూర్చొని ఆ మూవీ పెట్టుకొని చూశాను. యు నో వాట్ దట్ మూవీ ఇస్? 96. ఫేవరెట్ విజయ్ సేతుపతి, నాకు చాలా చాలా ఇష్టం. దట్ మూవీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ మై ఫేవరెట్. సో ఆ మూవీ పెట్టుకొని, ఐ థింక్ దట్ వాస్ ద 3rd or 4th time I was watching that movie. పెట్టుకొని నేను ఒక్కదాన్నే కూర్చొని, that was my first movie that I watched in theatre. And then I have some plans for these walls also. నేను కొన్ని మూవీ పోస్టర్స్ తీసుకొచ్చి ఇది ఒక థియేటర్ లుక్కి తీసుకురావాలనుకుంటున్నాను. అండ్ ఈ రూమ్కి కొంచెం ఎక్స్పెన్సివ్ అయినది ఇంకొకటి ఏంటంటే, ఈ ప్రొజెక్టర్ దీనికన్నా కూడా అయింది ఈ లైటింగ్స్. చూడండి, ఈ రూఫ్ లైటింగ్స్. ఇది మా పెద్దమ్మాయి కావాలి అనిందని వి డిడ్ ఇట్, బట్ దిస్ వాజ్ వెరీ వెరీ ఎక్స్పెన్సివ్. ఎందుకంత అయిందో తెలియలేదు. ఐ థింక్ ఇట్స్ బికాస్ ద టైనీ డాట్ యూ సీ ఈజ్ ఆల్ లైట్స్ అనమాట. సో ఐ థింక్ దట్స్ వై దట్ ఎక్స్పెన్సివ్. అండ్ దెన్ స్పీకర్స్ కూడా వీ డిడ్ నాట్ కాంప్రమైజ్ ఆన్ ద స్పీకర్. సో ఈ సబ్ ఊఫర్స్ లాగా ఇక్కడ బిల్ట్-ఇన్ చూస్తే ఇక్కడ పెట్టేసాము. అండ్ దెన్ దీస్ లైట్స్. సో ఐ థింక్ కొంచెం బేస్మెంట్లోనే ఎక్స్పెన్సివ్ అయింది ఈ రూమ్ ఒక్కటే. యాజ్ ఐ సెడ్, సిన్స్ వీ 4 ఎంజాయ్ దిస్ ప్లేస్, we thought it's okay, ఇదొక్కటి ఇట్స్ ఓకే. ఈ రూమ్ అంతా గ్రే, బ్లాక్ అండ్ రెడ్ థీమ్తో. సో కార్పెట్ కూడా అదే కలర్ అయ్యేటట్టు గ్రేతో తీసుకున్నాము. ఇట్స్ అ ప్రిటీ నైస్ కుషన్. సో ఎవరైనా గెస్ట్లు వచ్చినా ఇక్కడ కూడా పడుకోవచ్చు. సో దట్ ఈస్ అవర్ బేస్మెంట్ టూర్. హోప్ యూ ఆల్ లైక్ ఇట్. అండ్ మీ ఎవరికైనా బేస్మెంట్ ఫినిష్ చేయించుకోవాలా అనుకుంటున్నారు ఇన్ ఫ్యూచర్ అంటే, feel free to ask me any questions in the comment section. So మేము ఈ మధ్య చేసుకున్నాం కాబట్టి I will let you know what all the informations I have, pricing నుంచి, design నుంచి, ఎక్కడ షాప్ చేశానో అన్నీ మీకు చెప్తాను. So don't forget to ask your questions and any suggestions for my vlogs also, please do let you know. And గుర్తుంది కదా, వీడియో చూస్తే ఒకటే సరిపోదు మేడం అండ్ సార్. Please do go share, like, comment and follow my channel. ఇట్లు మీ అమ్మ అమ్మడు.